ప్రేమ తన దేశం పట్ల ఉందో కొన్ని మాటలు మనం చూద్దాం. ఎలాంటి ప్రేమ, ఎంత ప్రేమ ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది, నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను, బూరధ్వని ఎన్నాళ్ళు వినుచుండవలను అని మాట్లాడుతున్నాడు. అంటే చెప్పాడు కదా ఇర్మియాతో దేవుడు, ఇదిగో ఉత్తరం నుంచి రాబోతున్నారు. ఎవరు? బబులోనీయులు. నెబుకద్నెజర్ రాబోతున్నాడు, యెరూషలేము మీదకి రాబోతున్నాడు. వాడు మహా సైన్యంతో రాబోతున్నాడు. యెరూషలేము మొత్తాన్ని కూడా ముట్టడి వేయబోతున్నాడు. యెరూషలేములో ఉన్నవారు ఎవరు బయటికి వెళ్లకుండా, బయట ఉన్నవారు ఎవరు లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ దారులన్నీ మూసుకొని పోతున్నాయి. దీని వలన తినడానికి తిండుండదు, దాని వలన ఆకలితో అలమటించిపోతారు. చివరికి ఎలాంటి పరిస్థితి అంటే తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఎంత పరిస్థితి అనంటే తినడానికి లేక పిల్లల్నే చంపుకొని తినే భయంకరమైన పరిస్థితి. తాము కన్న పిల్లలను తామే చంపుకొని తినే పరిస్థితి, స్నేహితులను చంపుకొని తినే పరిస్థితి. ఎందుకు? ఆ కరువు అంత భయంకరంగా ఉండబోతుంది. అంతే కదండి, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఉదాహరణకు ఇప్పుడు ఖమ్మంకి 4 వైపుల దారులన్నీ మూసేశారండి. ఖమ్మంలో ఉన్నవి బయటకు వెళ్ళవు, బయట ఉన్నవి లోపలికి రావు. ఇప్పుడు ఏమైనా కానీ, కూరగాయలు అయినా కానీ, ఏవైనా కానీ ఇప్పుడు స్టాక్ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులకి ఏంటి పరిస్థితి? వారం రోజులైతే పరిస్థితి ఏంటి? నెల రోజులైతే పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీరు ఊహించండి. ఇక అంత భయానకమైన పరిస్థితి ఈ దేశానికి రాబోతుంది. దేవుడు చెప్పమన్నాడు ఆ దేశంలోనికి వెళ్ళి. అప్పుడు ఇర్మియా దాన్ని ఊహించుకుంటున్నాడు. అమ్మో, గుర్రాల ఏమంటే రథాల శబ్దాలు వినపడుతున్నాయి. నెబుకద్నెజర్ దాడి కళ్ళ ముందు కనబడుతుంది. ఏమంటే దాడి చేస్తూ, చంపుతూ, ఒక నరుకుతూ మొత్తం పట్టణాన్నంతా పడగొట్టి శవాల మధ్యతో నడుస్తున్నట్లుగా ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇదంతటిని కూడా చూస్తున్న ఇర్మియా గుండె బద్దలైపోతుంది. ఎందుకు? నా దేశం. ఈయనకేం కావట్లేదు కదా, ఇతను బాగానే ఉన్నాడు, దేవుడు ఇతనికి ఏమి నో ప్రాబ్లం. కానీ దేశం పాడైపోతుంది. అక్కడ తనకు ఏమీ కాకపోయినా తన దేశం పాడైపోతుందని, తన దేశం పట్ల, తన దేశ ప్రజల పట్ల తనకున్నటువంటి బాధ్యత, అభిమానం, ఆ ప్రేమను తను భరించలేకపోతుందండి. నిజమే, అది ఒక ఇర్మియానే కాదు, బైబిల్ మనకు నేర్పించిన గొప్ప సూత్రం ఏంటంటే మనం కూడా, మీరు కూడా మీరున్నటువంటి దేశాల పట్ల అంతే బాధ్యత. మీరు కూడా మీ దేశం పట్ల అలాంటి ప్రేమ, మీరు మీ దేశం పట్ల